హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు నరదిష్టి ప్రభావం మీ మీద ఎక్కువ కాబోతూ ఉన్నది. నరదిష్టి తగలబోతుంది. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. నరదిష్టి ప్రభావం తగ్గించుకోవాలంటే రానున్న 24 గంటల్లో మీరు ఈ యొక్క పని తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే గనక భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఇబ్బంది నుండి బయటపడవచ్చు. అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. వీడియో చూసిన వెంటనే ఈ పనిని తప్పక చేయండి. అసలు రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, నరదిష్టి ప్రభావం ఎందుకు అంత తీవ్రంగా ఉండబోతుందో, ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడానికి మీరు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు రానున్న 24 గంటల్లో నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడానికి కారణం మీరు ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడమే. ఆర్థిక స్థిరత్వం కలిగే విధంగా పలు రకాల ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. ఆర్థిక పరంగా చాలా వరకు పటిష్టపరచబడతారు. మీ యొక్క ఆర్థిక లక్ష్యాలు నెరవేరడం చూసి మీ చుట్టూరా ఉన్నవారు మిమ్మల్ని చాలా వరకు కూడాను అసూయతో చూస్తారు. వారి యొక్క కంటి చూపే నరదిష్టిగా మారబోతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి సన్మాన సత్కారాలు జరగబోతూ ఉన్నాయి. మీకు తగిన గుర్తింపు వస్తుంది. మీరు చేసేటటువంటి పనిని పై స్థాయి అధికారులు చాలా వరకు కూడా మెచ్చుకోలుగా మాట్లాడతారు. ఆ యొక్క పనిని గుర్తించడం, తత్ఫలితంగా మీకు తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు పై స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్ రాబోతూ ఉన్నది. ఇవి అన్ని జరగడం వలన మీరు ఒక గుర్తింపు పొందుతారు. ఈ యొక్క గుర్తింపు మీ సహోద్యోగులు కావచ్చు, లేకపోతే మీ మిత్రులే కావచ్చు, అస్సలు భరించలేరు. మీతో పాటుగా ఉన్నటువంటి సహోద్యోగులు మీకు పొందినటువంటి సన్మాన సత్కారాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఓర్వలేకపోతారు. నాకు దక్కాల్సినవి నీకు దక్కాయి అన్నట్లుగా వారి యొక్క మాట తీరు మారిపోతుంది. ఆ యొక్క మాటలతో మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధ పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. సూటిపోటి మాటలతో మిమ్మల్ని మానసిక సంతృప్తి లేకుండా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగ జీవితంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరినప్పటికీ కూడాను ఖచ్చితంగా ఈ ఇబ్బందులు తప్పవు. మానసికంగా ధైర్యంగా ఉండండి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. మనం కొంచెం బాగుంటే చూసి ఓర్వలేని వారు ఎక్కడైనా ఉంటారండి. కుంభరాశి వారి జాతకులకు మామూలుగానే నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఈ రాశి జాతకులు చాలా వరకు ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రయత్నంలో కూడా ఫలితం దక్కుతుంది. ఇక వ్యాపార జీవితంలో చూసుకున్నట్లయితే గనక రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఊహించని విధంగా పెను మార్పులు మీ వ్యాపారంలో జరగబోతూ ఉన్నాయి. మీ యొక్క వ్యాపారానికి తగిన గుర్తింపు వస్తుంది. అదే విధముగా ఏమిటంటే గనక వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి చిన్నదే అయినా కూడాను ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి. మీ వ్యాపారాన్ని పై స్థాయికి తీసుకుని వెళ్లేందుకు ఎందరో మీకు సహకరిస్తారు. మీరు చేసేటటువంటి వ్యాపారం అది ఏ విధమైన వ్యాపారం అయినా కూడాను మీ యొక్క నీతి నిజాయితీ అర్థమవుతుంది అందరికీ. తత్ఫలితంగా వ్యాపారంలో ఊహించని మలుపులు జరుగుతాయి. రానున్న 24 గంటల్లో మీ వ్యాపార అభివృద్ధి చూసి ఓర్వలేక వేరే వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే గనక మీతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు మీకు గుర్తింపు రావడాన్ని అసలు జీర్ణించుకోలేక మిమ్మల్ని చూసి ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు. అసూయ చెందుతూ ఉంటారు. ఈ యొక్క నరదిష్టి మిమ్మల్ని వేధించబోతూ ఉన్నది. నరదిష్టి ఒక్కసారి తగిలిందంటే చాలండి. నరదిష్టి ఫలితంగా ఎన్నో అవాంఛనీయ ఘటనలు జీవితంలో జరుగుతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కబళించే ప్రయత్నం కూడా చేస్తాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ముందుకు సాగలేకపోతారు. ఇంట బయట కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుందాము లేదా రెస్ట్ తీసుకుందాము, విశ్రాంతి తీసుకుందాము అన్నా కూడా
కుటుంబంలో ఏదో ఒక సమస్యలో, మనసులో ఏదో ఒక సమస్యతో అలజడిగానే ఉంటుంది. ఈ యొక్క నరదిష్టి ప్రభావాన్ని ఖచ్చితంగా తొలగించుకునే పరిహారాలు మనం పాటించాల్సిందే. భగవంతుని అనుగ్రహం కోసం రానున్న 24 గంటల్లో మీకు ఏర్పడేటటువంటి ఈ యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ చిన్న తేలికపాటి పరిహారం ఖచ్చితంగా గావించండి. ఏమాత్రం అస్సలు అశ్రద్ధ చెయ్యవద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడలేరు. కావున తప్పక ఈ యొక్క పనిని చెయ్యండి. అసలు ఈ బాధలు భరించలేకపోతున్నాము, ఎంతో తీవ్రమైనటువంటి బాధలు, శత్రువులకి కూడా ఇటువంటి బాధలు అస్సలు రాకూడదు, మనశ్శాంతి లేదు, కుటుంబంలో ఎప్పుడూ సమస్యలే, జీవిత భాగస్వామికి మాకు అపార్థాలు పెరిగిపోతూ ఉన్నాయి, మాట పట్టింపులు ఎక్కువైపోతున్నాయి, ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్లినా కూడాను అక్కడ నలుగురితో మాట్లాడుతూ ఉండగానే గొడవలు అయిపోతున్నాయి, పుణ్యానికి వెళ్లినా పాపం ఎదురొస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కుంభరాశి వారి జాతకులు మామూలుగా మాట్లాడినా కూడాను ఎదుటి వారికి ఏదో చులకన చేసినట్లు అర్థమవుతుంది. వీరి యొక్క నిర్ణయాలు వీరికి లాభసాటిగా, ఎదుటి వారికి నష్టదాయకంగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కుటుంబంలో అందరూ సపోర్ట్ చేస్తారు కుంభరాశి వారి జాతకులకు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో దిష్టి ఎక్కువగా ఉండి ఆ యొక్క ప్రభావ రీత్యా ఎలా ఉంటుంది అన్నట్లయితే గనక వీరు తీసుకున్న నిర్ణయం కుటుంబంలో ఎవరికీ నచ్చదు. ఐకమత్యంగా ఉన్న కుటుంబం కుప్పకూలిపోతుంది. తదితర ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమైన నరదిష్టిని తొలగించుకోవాలంటే గనక రానున్న 24 గంటల్లో ఇలా చేయండి. రేణుకాదేవిని స్మరించుకోండి ప్రతి ఒక్క పనిని మొదలు పెట్టేటప్పుడు. అలాగే దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ ఆలయంలో హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత ఎరుపు రంగు లేదా సింధూర రంగు వస్త్రాన్ని హనుమాన్ కి సమర్పించండి. ఆంజనేయ స్వామికి సమర్పించండి. తత్ఫలితంగా మనోస్థైర్యం కలుగుతుంది. అలాగే దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణాన్ని గావించండి. కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. ఇలా చేస్తే గనక అజాత శత్రువుల నుంచి ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు. రేణుకాదేవి నామాలు స్మరించడం వలన, ఆమె స్తోత్రాలు చదువుకోవడం వలన దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడతాము. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. కావున ఖచ్చితంగా ఆలకించండి. చేసే ప్రయత్నం చెయ్యండి. కనీసం చదివే ప్రయత్నమైనా చెయ్యండి. లేకపోతే గనక యూట్యూబ్ లో అయినా ఉంటుంది కదండి, వినే ప్రయత్నం చెయ్యండి. ఇక ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే గనక దిష్టి దోషాలు అన్ని కూడా సమూలంగా పరిసమాప్తం అవుతాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతుంది. రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. లేకపోతే నరదిష్టి ప్రభావంతో జీవితంలో అస్సలు ఎదుగుదల ఉండదు, మానసిక సంతృప్తి ఉండదు. ఏ పని చేద్దామనుకున్నా కూడాను ఏదో బద్ధకంగా ఉన్నట్లుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావున జాగ్రత్త పడండి. కుంభరాశి జాతకులు ఆధ్యాత్మిక ప్రియులు కావున దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. కావున దైవానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.